జనరల్గా పైల్స్ అనేటివి మలబద్ధకం ఉంటే వచ్చే అవకాశాలు 50% ఉంటాయి, లేదా పైల్స్ ఉంటే మలబద్ధకం వచ్చే అవకాశం 50-50. అది ఏదో ఒకటి ఉంటే రెండోది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇది దీని లక్షణం. ఇది వేసవి కాలంలోనే ఎందుకు వస్తుంది చాలామంది గమనించిందా? ఎందుకంటే వేసవి కాలంలో మన శరీరంలో ఉండే నీరు ఎక్కువగా ఆవిరైపోతుంది ఎండలు వేడి వలన. దానివలన డ్రై అయిపోయి ఆ మలం అనేది ఫ్రీగా మూమెంట్ రాకుండా పేగుల కదలికలు తగ్గిపోతాయి, చాలా గట్టిగా తయారైపోతుంది అనమాట. దీనివల్ల మలబద్ధకం అనేది వస్తుంది. తర్వాత కొంతమంది మూమెంట్ ఉండదు, అంటే ఎక్సర్సైజ్ లేకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో కూడా పేగుల కదలికలు తగ్గిపోయి స్లో మోషన్ అనేది స్లో ఉంటుంది. ఒకసారి 2 రోజులకు, ఒకసారి 3 రోజులకు అట్లా వస్తుంటుంది. దీనికి కారణం ఏమంటే మన శరీరంలో ముఖ్యంగా పేగులలో తేమ శాతం లేకపోవడం. ఇది ఓవర్ హీట్, కొంతమంది బాడీ ఓవర్ హీట్గా ఉంటుంది, కొంతమంది ఒబేసిటీ అంటే ఊబకాయం ఉండే వాళ్ళలో కూడా పేగుల కదలికలు తక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కారణాలు.